శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయక చవితి రోజున మనము వినాయకుడిని ఎన్నో రకాలుగా పూజలు చేసుకుంటాం. కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా మధుర పదార్థాలు ఇవన్నీ కూడా భగవంతునికి నివేదన చేస్తాం. వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఈ చవితి రోజున భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజున అసలు వినాయక చవితి పూజ ఎందుకు చేస్తాము అంటే, దీనికి ఒక కథ ఉన్నది. అది ఏమిటి అంటే, ఒక రోజున ఎంతో భుక్తాయాసంతో వినాయకుడు నడవలేక నడవలేక బొజ్జ నిండా ఉండ్రాళ్ళు తినేసి అది భారంగా ఉంటూ ఉండగా అడుగులు కదపలేక, ఇంకా వాటి మీద అపేక్షతో కొన్ని చేతిలో పట్టుకుని శుభ్రంగా తిన్నన్ని తిన్నారు. ఇంకా చేతిలో పట్టుకున్నాడు. నడవలేక నడవలేక భుక్తాయాసంతో వస్తూ ఉన్నాడు. పరమశివుడి యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి చంద్రుడు ఈ వినాయకుడి యొక్క అవస్థ చూసి ఒక్కసారిగా నవ్వాట. నవ్వేటప్పటికల్లా అది ఒక దృష్టి దోషం అయ్యి వినాయకుడికి పొట్ట పగిలి లోపల తిన్న కుడుములన్నీ దొర్లి దొర్లి నేల మీద పడిపోయి వినాయకుడు కూడా పడిపోయాడు కింద. పార్వతీదేవి ఎంతో బాధపడిపోయిందిట. నా బిడ్డకి ఇటువంటి దిష్టి తగిలిస్తాడా చంద్రుడు అని చెప్పి చంద్రుడికి శాపం పెట్టింది. నువ్వు ఏ రోజైతే బిడ్డని చూసి నవ్వావో, ఇక ఇప్పటి దగ్గర నుంచి నిన్ను చూసిన వాళ్ళు నీలాప నిందలు పడిపోతారు. నిన్ను ఎవరు చూసినా నీలాప నిందలు అయిపోతాయి వాళ్ళకి. కాబట్టి నిన్ను చూడకూడదు అని చెప్పి శాపం పెట్టేసి వెంటనే పరమేశ్వరుణ్ణి బ్రతిమలాడిందిట. స్వామి నా బిడ్డని బతికించండి అని అడిగితే, శివుడు నాగుపాముని తీసుకుని వచ్చి ఆ పొట్టకి బంధనం వేశాట. తిరిగి మళ్ళీ ఆ పొట్ట యథాస్థితికి వచ్చిందిట. మరి చంద్రుడు, నా ముఖము చూస్తేనే నీలాప నిందలు పడిపోతున్నాయి అందరికీను, ఇటువంటి శాపం ఇచ్చింది అమ్మ నాకని గగ్గోలు పెడుతూ అమ్మని ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడితే, నేను ఏమి చెయ్యలేను, ఈ శాపానికి ఇక తిరుగులేదు, నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి ఆవిడ ఆ శాపాన్ని అలాగే ఉంచేసింది. ఇది ఇలా ఉంటూ ఉండగా భూలోకంలో ఋషులందరూ కలిసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. అయితే అగ్నిదేవుడికి ఈ ఋషుల యొక్క పత్నుల మీద మనసైంది. ఒక్క వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి తప్ప మిగతా అందరి భార్యల యొక్క రూపాన్ని స్వాహాదేవి ధరిస్తుంది. స్వాహాదేవి అగ్నిదేవుని యొక్క భార్య కదా. ఆమె ఈ భర్త యొక్క కోరికని తెలుసుకుంటుంది. నా భర్తకి ఈ ఋషిపత్నుల మీద మనసైంది కాబట్టి నేనే ఋషిపత్నుల రూపంలోకి వెళ్తాను అని చెప్పి ఆ ఋషిపత్నుల రూపాన్ని ఈ స్వాహాదేవి ధరిస్తుంది. అయితే ఈ ఋషులందరూ కూడా అగ్నిదేవుడితో తమ భార్యలే ఉన్నారు అనేటటువంటి భ్రమకి లోనవుతారు. లోనయ్యి వాళ్ళ భార్యల్ని పరిత్యజిస్తారు. వాళ్ళ భార్యలందరూ కుయ్యో మొర్రో అని బాధపడుతూ కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటారు. వేడుకుని, మాకు ఎందుకమ్మా ఇలాంటి నీలాప నిందలు, ఈ చంద్రుణ్ణి చూసినందువల్లనే మాకు ఇలాంటి నీలాప నిందలన్నీ కలుగుతున్నాయి, మేము మా ఇంటనే ఉన్నాము, మా భర్తలు మమ్మల్ని అనుమానించారని చెప్పి అడుగుతారనమాట. అడిగేటప్పటికి అప్పుడు అమ్మవారు శాంతిస్తుంది. పరమేశ్వరుడు ఈ శాపానికి కొద్దిగా శాంతి చెప్తాడనమాట. భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడరాదు. మిగతా రోజులు చంద్రుణ్ణి చూసినట్లయితే ఏమీ చెడు జరగదు. ఒక్క భాద్రపద శుద్ధ చవితి నాడు మటుకు చూడరాదు అని చెప్పి ఆ శాపాంతరం తెలియచేసి ఋషులందరికీ కూడా, మీ భార్యలందరూ చాలా పతివ్రతలు, అగ్నిదేవుని యొక్క భార్య స్వాహాదేవి మీ భార్యల రూపంతో ఉన్నది తప్ప ఇక ఇంకొకటి జరగలేదు ఇక్కడ అని చెప్పడంతో ఇక అందరూ సంతోషిస్తారు. పార్వతీదేవి ఈ శాపాంతరం చెప్పేసింది కదా పరమశివుడితో కలిసి, కాబట్టి ఇక అందరూ కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. ఒక్క భాద్రపద శుద్ధ చవితి నాడు మటుకు
చంద్రుణ్ణి చూడరాదు. ఇక మిగతా రోజులందరూ చంద్రుణ్ణి చూసినా కూడా ఏమి కాదు అనేటటువంటి ఆ శాపాంతరం విని చాలా ఆనందంతో ఇంటికెళ్ళిపోతారనమాట. ఇటు నీలాపనిందలు పోయాయి. అటు ఈ శాపాంతరము తెలియజేయబడింది గాబట్టి, అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికీ గూడా అనేక రకాల కృతజ్ఞతలు, అనేక రకాల నమస్కారాలు చేసుకొని, ఇక అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నాధిపత్యము కలిగింది వినాయకుడికి. అలాగే భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే చంద్రుణ్ణి చూడరాదు అనేటటువంటి శాపాంతరం కూడా వచ్చింది కాబట్టి, ఇక అందరూ సంతోషించారు.